పాలు ప్యాకెట్లో నుంచి ఈ గిన్నెలో పోసి పాలు మరగబెడతాను. నేను టీ పెట్టుకుంటున్నాను. పాలు పోసి టీ పొడి వేస్తున్నాను. దోశలకి మిక్సీ పట్టాను మినపప్పు. ఇప్పుడు నేను టిఫిన్కి ఈ దోశలు చేసుకుంటాను. ఈ ప్యాన్లో జొన్నలు పోస్తున్నాను. కవర్లో నుంచి జొన్నలు పోసుకున్నాను. నేను రోజు వాడుకోవడానికి కారం పొడి ఇలా డబ్బాలో పోసుకుంటాను. ఇందులోమో ఈ డబ్బాలేమో రాళ్ళ ఉప్పు పోసుకున్నాను. వేరువేరు పోస్తాను ఉప్పులు. మెత్తటి ఉప్పు ఈ డబ్బాలో పోసాను. పాలు మరుగుతున్నాయి. కొబ్బరి నూనె డబ్బా తెచ్చుకున్నాను. వారు 5 కేజీల నూనె డబ్బా తీసుకొచ్చాడు. ఇది మాకు 2 నెలలు వస్తుంది. ఈ కవర్లో పచ్చిమిర్చి ఉన్నాయి. నేను కరివేపాకును మా చెట్టులో నుంచి తెంపుకొని ఇలా డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మా వారు చికెన్ తెచ్చారు. దీనిని గ్రేవీ చేస్తాను. కొంచెం చికెన్ పకోడా చేస్తాను. నేను పాల మీద మీగడ రోజు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. నాకు 2-3 వారాలలో ఈ బాక్స్ నిండుతుంది. అప్పుడు నేను నెయ్యి తయారు చేసుకుంటాను. కొంచెం పాలలో వెళ్తుంది కదా ఫ్రెండ్స్, అది ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇది టీ పౌడర్ అయిపోతే ఇప్పుడే బాక్స్లో పోసుకున్నాను. ఇలా టీ చేసినాక టీ పొడి వస్తుంది కదా ఫ్రెండ్స్, అది బయట పడేయకుండా మాకు మినీ గార్డెన్ ఉంది కదా, ఆ మొక్కలకి వేస్తాను నేను. ఇది టీ వడపోసినాక వచ్చిన టీ పౌడర్.